హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆర్థిక సమస్యలు తగ్గటానికి నిత్య దీపారాధన ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మీ ఖజానా తరచుగా ఖాళీగా ఉంటుందా? డబ్బు నిలవటం లేదా? ఇక చింతించకండి. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయటమే కాక ఇంట్లో సుఖశాంతుల్ని సమృద్ధిని తెచ్చే ఒక అద్భుతమైన ఉపాయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే దీపం వెలిగించటం. భారతీయ సంస్కృతిలో దీపం కేవలం వెలుగు చిహ్నం మాత్రమే కాదు, ఇది శక్తి, సానుకూలత, శుభాన్ని సూచించే సంకేతంగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం రోజు ఇంట్లో దీపం వెలిగించటం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. దీనివల్ల ఇంటి వాతావరణం శాంతమైనదిగా, ఆహ్లాదకరంగా, సమృద్ధితో నిండినదిగా మారుతుంది. ఎప్పుడు ఎక్కడ దీపం వెలిగించాలి? ప్రధాన ద్వారం వద్ద దీపం. ప్రతి ఉదయం సాయంత్రం ప్రధాన ద్వారం రెండు వైపులా నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటి ఈశాన్య మూలలో. ఈ మూల వాస్తులో ఈశాన్య కోణంగా పిలువబడుతుంది. ఇది ధనం, సమృద్ధితో ముడిపడి ఉంటుంది. ఇక్కడ రోజు ఒక చిన్న దీపం వెలిగించటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఖజానా లేదా నగదు పెట్టె దగ్గర. ప్రతి శుక్రవారం ఖజానా ముందు నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని ధ్యానించండి. ఇక్కడ పెట్టే దీపం ధన వృద్ధికి సహాయపడుతుంది. దీపం వెలిగించేటప్పుడు ఈ విషయాలను గమనించుకోవాలి. దీపం వెలిగించే స్థలాన్ని తప్పనిసరిగా శుభ్రం చేయాలి. లక్ష్మీదేవికి శుచిత్వం అంటే ఇష్టం. దీపంలో పత్తి ఒత్తిని ఉపయోగించండి. నూనె లేదా నెయ్యి శుద్ధంగా ఉండేలా చూసుకోవాలి. దీపం వెలిగించేటప్పుడు మనసులో సానుకూల సంకల్పం తీసుకోండి. ఉదాహరణకు, ఇంట్లో ఎల్లప్పుడూ ధనం, సుఖం నిలిచి ఉండాలి అని మనసులో అనుకోవాలి. దీపం వెలిగిస్తున్నప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. దీనివల్ల దీపం శక్తి మరింత ప్రభావవంతంగా మారుతుంది. మానసిక శాంతి కూడా లభిస్తుంది. నియమితత్వం చాలా ముఖ్యం. ఏ ఉపాయమైనా నియమితంగా అనుసరించినప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దీపం వెలిగించటం అప్పుడప్పుడు కాకుండా రోజు చేసే అలవాటుగా మార్చుకోవాలి. ఈ ఉపాయాలను హృదయపూర్వకంగా అనుసరిస్తే మీ ఖజానా నిండటమే కాక మనసు కూడా సంతృప్తిగా ఉంటుంది. దీపం చిన్న వెలుగు మీ జీవితంలో పెద్ద వెలుగును తీసుకురాగలదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.